Hello all, welcome back to our channel. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇంటర్నేషనల్ ఫినాన్స్ యూనిట్ నెంబర్ 5 చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో యూనిట్ 1, 2, 3, 4 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఆ వీడియోస్ చూశాక లాస్ట్ యూనిట్ చూడండి, సో దట్ మీకు కాన్సెప్ట్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియోలో యూనిట్ 5 నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ థియరీ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట. యూనిట్ 5 నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏంటంటే ట్యాక్సేషన్ అంటే ఏంటి అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి అని అడుగుతా. ఓకేనా? సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట, యాజ్ యూ కెన్ సీ. సో అండ్ జనరల్ క్వశ్చన్, ఈజీ కాన్సెప్ట్ అని కూడా చెప్పవచ్చు. సో ఈ ట్యాక్సేషన్ అనేది ఏంటి అని అంటే ప్రతి ఇంటర్నేషనల్ ఫర్మ్స్లో, ఓకేనా, అంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా కానివ్వండి, ట్యాక్స్ అనేది కంపల్సరీగా మనం కడతాం. అవునా కదా? మన కంట్రీకి కానివ్వండి ఇంటర్నేషనల్ ట్యాక్స్ అనేది ఉంటుంది, నేషనల్ ట్యాక్స్ ఉంటుంది, గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ ఉంటుంది, డిఫరెంట్ పేమెంట్స్ అనేది వీఆర్ డూయింగ్ ఇట్. ఓకేనా? సో ఇంటర్నేషనల్ ఫర్మ్స్ ఆర్గనైజేషన్కి ఇట్ విల్ బీ యూస్ఫుల్ యాజ్ అ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ట్యాక్సేషన్ అంటాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనందరికీ తెలుసు, నీ పర్సనల్ ఇన్కమ్ అండ్ నీ ప్రొఫెషనల్ ఇన్కమ్కి సంబంధించి, అంటే ఎంతైతే నీకు అమౌంట్ అయితే ఉంటుందో, ఎంతైతే నువ్వు సంపాదించుకుంటావో దానికి నువ్వు ఐటీ అనేది కట్టాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ సాలరీ ఈజ్ 3 lakh rupees పర్ మంత్, అందులో నువ్వు కొంచెం పర్సెంట్ ఆఫ్ థింగ్స్ ఇన్కమ్ ట్యాక్స్కి కట్టాలి కదా. ఎస్, హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్, హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్, హౌ మచ్ యు ఆర్ గెయినింగ్, హౌ మచ్ యు ఆర్ గెటింగ్ లూజ్, అంటే ఎప్పుడైతే మనం ఖర్చు పెడుతున్నాం ప్రతి ఒక్కదానికి మనం ట్యాక్స్ అనేది కడుతూనే ఉంటాం కదా. ఎస్, నెక్స్ట్ వన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని అంటాం. ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఇట్ ఈస్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ రెసిడెంట్ ఆఫ్ వన్ కంట్రీ అండ్ ఎర్న్ పాసివ్ ఇన్కమ్. ఓకేనా? ఒక కంట్రీలో వండుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ని వాడు ఏమంటారు ఎర్న్ చేసుకున్నట్టయితే దాన్నే మనం వాళ్ళ మీద వేసే ట్యాక్స్ని మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని అంటాం. ఓకేనా? సో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఏంది? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది ఒక నేషనల్ ట్యాక్స్ అనమాట. అంటే ఎంత ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అయితే నువ్వు చేస్తున్నావో, ఎంత ప్రొడక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది నువ్వు యూజ్ చేసినావో, ఓకేనా, వాల్యూ యాడ్, విఏటీ అని అంటాం, వ్యాట్ అని అంటాం. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో, ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్లో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, హెల్త్, రిలీజియన్స్, ఎడ్యుకేషన్ ఏదైనా కానివ్వండి, ఈ అన్నిట్లో ఈ ట్యాక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ టాబిన్ ట్యాక్స్ అని అంటాం. ఈ టాబిన్ ట్యాక్స్ అనేది ఫస్ట్ అమెరికన్ ఎకనామిస్ట్ జేమ్స్ టాబిన్ గారు ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. ఇది ఒక ట్యాక్సింగ్ స్పాట్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ స్పెక్యులేషన్స్ రాకుండా, కరెన్సీలో డిఫరెంట్ స్పెక్యులేషన్స్ వచ్చినప్పుడు వాట్ ఎవర్ ద అమౌంట్ దే ఆర్ హ్యావింగ్, ఫర్ దాట్ దే విల్ చార్జ్ ద ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ అదర్ నేషనల్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? లైక్ జిఎస్టీ కానివ్వండి, వేరే అన్నీ కానివ్వండి ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అది బాగా చూసుకోండి, రిపీటెడ్ అయితే ఉంది. ట్యాక్సేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎన్వైర్న్మెంట్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఎలా ఉందని అంటే ఫస్ట్ వన్ వరల్డ్ వైడ్గా అప్రోచ్ అనేది అయింది. అవునా కదా? ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పికిల్స్ బిజినెస్ కూడా ఇంటర్నేషనల్గా వాళ్ళు ఎలాబొరేట్ అనేది చేసుకుంటున్నారు, ఎక్స్పాండ్ అనేది చేసుకుంటున్నారు. ఎస్, నెక్స్ట్ వన్ టెరిటోరియల్ అప్రోచ్ అని అంటాం. ఈ టెరిటోరియల్ అప్రోచ్ని మనం సోర్స్ అప్రోచ్ అని కూడా అనొచ్చు. అంటే ఇదేం చేస్తున్నారు, ఒక ఇన్కమ్ని హోస్ట్ కంట్రీ నుంచి మనం ఏదైతే సంపాదించుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ నేను ఇండియన్ సిటిజన్ని, బట్ నా ఒక కంపెనీ బ్రాంచ్ని నేను అమెరికాలో కూడా నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నా. సో ఐ యామ్ గెటింగ్ ఎ ఇన్కమ్ ఫ్రమ్ అమెరికా. దాన్ని టెరిటోరియల్ అప్రోచ్ అని అంటాం. హోస్ట్ కంట్రీ అని అంటాం. ఏ కంట్రీ, మన హోమ్ కంట్రీ అంటే నువ్వు పుట్టిన కంట్రీ, హోస్ట్ కంట్రీ అంటే నువ్వు ఎక్కడైతే బ్రాంచ్ పెట్టినావో దాని కంట్రీ. నెక్స్ట్ వన్ ట్యాక్స్ డిఫరల్. ఈ ట్యాక్స్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ని కూడా మనం అడాప్ట్ చేసుకొని వాట్ ఎవర్ ద ట్యాక్స్ రేట్స్, వాట్ ఎవర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అని ఉన్నాయో అవన్నీ మనం చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా? ఈ ట్యాక్స్ క్రెడిట్ ఏం చేస్తుంది, ట్యాక్స్ని పే చేస్తుంది. ఓకేనా? ఇంకేమైనా ఎక్స్పెన్స్ ఉన్నాయా, ఇన్కమ్స్ ఉన్నాయా, ట్యాక్స్ క్రెడిట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవడంలో దిస్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ ఇంక్రీజింగ్ ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ మన ఇందులో ప్రాబ్లమెటిక్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రాబ్లమెటిక్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోండి. ఇట్ విల్ బీ బెటర్
టు యూ ఆల్, బికాజ్ 2 ప్రాబ్లమేటిక్ అడిగితే కష్టం అయిపోతుంది కదా. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో మీరు బెటర్ ప్రాబ్లమేటిక్ కూడా చూసుకోండి. యూనిట్ 5లో ప్రాబ్లమేటిక్ కొంచెం ఈజీగానే ఉన్నాయి కంపేర్ టు ది రిమైనింగ్ యూనిట్స్. ఓకే, సో ఫస్ట్ ఆ ఇంటర్నేషనల్ ఫినాన్స్ గురించి అదొక్కటి నేర్చుకోండి. థియరీలో బికాస్ చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు రిపీటెడ్ ఉన్నాయి థియరీలో, మోస్ట్లీ ప్రాబ్లమేటికే అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇంకొకటి ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఏముందనంటే ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంప్లికేషన్స్ ఆన్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో ఎలాంటి ఇంప్లికేషన్స్ అనేది వాళ్ళు చేసి ఉన్నారు అని అంటున్నారు. సో ఇందులో ఫస్ట్ ఏంది, ఇన్కమ్ విచ్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ అని అంటాం. ఓకేనా. ఈ ఎంఎన్సీస్ అనేది డిఫరెంట్ యాక్టివిటీస్ని కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్ కానివ్వండి, అవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట అందులో. ఓకేనా. సో ఇందులో ఇన్కమ్ విచ్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా అని అంటే ఏంటంటే ఇండియా నుంచి, అంటే నీ హోమ్ కంట్రీ ఇండియా అనుకోండి, ఇండియా నుంచి నువ్వు ఎంతైతే సంపాదించుకుంటున్నావో దానికి మాత్రమే నువ్వు ట్యాక్స్ అనేది పే చేయడం ఉంటుంది. ఓకేనా. సో అట్లా నీకు డిఫరెంట్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది. అంటే టోటల్ ఇన్కమ్ అంటే ఏంది, ఇండియాలో ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా నీకు వేరే థింగ్స్ నుంచి కూడా నీకు ఇన్కమ్ వస్తుందని అంటే దాన్ని టోటల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ట్యాక్స్ ఎలా కడుతున్నావు, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎలా నీ కరెన్సీ అనేది జనరేట్ అవుతుంది, ఎంత % ఆఫ్ ట్యాక్స్ అనేది నువ్వు కడుతున్నావు, ఎంత నువ్వు సంపాదించుకుంటున్నావు, దాని గురించి మీరు రాసేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఒకవేళ నువ్వు ఒక కంట్రీ నుంచి అమౌంట్ వస్తుంది, ఇంకో కంట్రీ నుంచి కూడా అమౌంట్ వస్తుంది అంటే నువ్వు ఈ కంట్రీలో ట్యాక్స్ కట్టాలి, అమెరికన్ కంట్రీలో కూడా నువ్వు ట్యాక్స్ అనేది కట్టాలి అకార్డింగ్ టు దేర్ ట్యాక్సెస్ ఇష్యూస్. మన దగ్గర 5% ఉంటే వాళ్ళ దగ్గర 5% ఉండాలని రూల్ లేదు, వాళ్ళు ఎంత పెడితే అంత ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంది, అంతే ఇది ఒకటే కాన్సెప్ట్ అనేది ఉంది మీకు. ట్యాక్స్ సిస్టమ్ గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. అండ్ టీపీ గురించి అడుగుతాడు, అంటే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ గురించి కూడా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఓన్లీ 3 క్వశ్చన్స్ లాగానే ఉన్నాయి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద అమౌంట్ యూ హ్యావ్ యూజ్డ్ ఇన్ అకౌంటింగ్, గూడ్స్ అండ్ సర్వీస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని సెటిల్ చేసుకోనికే ఏదైతే అమౌంట్ నువ్వు యూజ్ చేసినావో దాన్ని మనం ట్రాన్స్ఫర్ ప్రైస్ అని అంటాం. ఓకేనా. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ ప్లేస్డ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అమౌంగ్ 2 or more ప్రాఫిట్ సెంటర్స్. నీ ప్రాఫిట్ రావడం కోసం ఏదైతే నువ్వు ఎక్స్ట్రా అమౌంట్ నువ్వు ఏదైతే ఖర్చు చేసినావో దాన్ని మనం ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అని అంటాము. సో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఒకటి, ట్యాక్సేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఒకటి, ఈ 2 క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకటి లాంగ్ క్వశ్చన్ కూడా చెప్పినాను కదా, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎంఎన్సీస్ అని. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 5. ఓకే. సో ఈ కాన్సెప్ట్స్ అనేది మీరు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నేర్చుకోండి. ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టి ఉన్నాను. టెలిగ్రామ్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ let me know. See you all in next video. Bye bye everyone.